ఒంటరిగా ఉన్నవారే టార్గెట్. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒంటరిగా ఉన్నవారిని టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ శివ అని విలేకరుల సమావేశంలో స్థానిక డీఎస్పీ కె శివరామరెడ్డి తెలిపారు. ఇక వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఓ మహిళ మెడలో నుంచి పుస్తల తాడు తెంచుతూ దొరికిపోయిన శివను గ్రామస్తులు పట్టుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దొంగతనం చేసిన శివ నుంచి 15 లక్షల విలువైన బంగారు గొలుసులు 2 బైక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు. శివపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇతను పేరు బొలుగురి శివ. ఇతను పులిపల్లి గ్రామం మునుగోడు మండలం చెందిన వ్యక్తి. ఇతను అక్కడి నుంచి వస్తూ మునుగోడు అండ్ నల్గొండ రూరల్ అండ్ నార్కట్పల్లి పరిధులు అతని గ్రామం చుట్టుపక్కల ఉండే పరిధిలో అన్నింటిని కూడా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ ఎవరైతే మహిళలు ఉంటారో పొలాల్లో పనిచేస్తుంటారో అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ చైన్ సాధ్యంలో పాల్పడుతున్నారు. ఈ చైన్ సాధ్యం చేయాలంటే ఖచ్చితంగా అతను పోవాలి కాబట్టి ఒక మోటార్ సైకిల్ ఉండాలి. అక్కడ మోటార్ సైకిల్ను దొంగతనం చేస్తూ వాటిని ఉపయోగించి ఈ నెల పాల్పడుతున్నారు. ఈ సందర్భంగా 2 మోటార్ సైకిళ్ళు అండ్ 5 చైన్లు అదేవిధంగా అటెంప్ట్ చేసిన దాంట్లో కూడా మొత్తం టోటల్ 8 కేసులలో ఇతన్ని ప్రస్తుతం రిమాండ్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో విచారణతో పోలీస్ కస్టడీ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఈ సందర్భంగా అందరూ మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు బంగారు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓలకు కానీ సిఐ కానీ మాకు కానీ లేదంటే అనుమానిత వ్యక్తులు ఉన్నప్పుడు 100 డైల్ కానీ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మా వాళ్ళు వచ్చి గ్రూప్ పోలీస్ వాళ్ళు వచ్చి కూడా అటువంటి అనుమానితులు అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. 24/4 NT4 న్యూస్ చూస్తూనే